ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే అలజడి అద్భుతం కొరకే. హల్లెలూయా. చాలా వింతగా ఉందా? అలజడి అద్భుతం కొరకే. చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే అక్కడ, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలము ఇచ్చును. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలజడి అద్భుతం కొరకే. బ్రదర్, మా జీవితం చాలా అలజడిగా ఉంది అని మీలో చాలామంది ఖచ్చితంగా చెప్తారు. అయితే అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకుంటూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఒకసారి మా ఇంటి దగ్గరలో చెరువు ఉండేది. సమ్మర్లో బాప్తిస్మలు అక్కడ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని మంచిగా పూర్తి చేసి ఫ్లాట్స్ కింద చేశారనుకోండి. బాప్తిస్మ ఇవ్వటానికి అని చెప్పి నేను చిన్నోడిని డ్రమ్ముని ఇలా మేడకి తాడేసి కట్టుకుని దాన్ని వాయిస్తూ ఉన్నాను. సో ఆ యొక్క చెరువు దగ్గరికి వెళ్ళేసరికి ఎంత ఉందంటే చాలా నిర్మలంగా ఉంది. మేము అందరం వెళ్ళాము. ఇందులో ఒక చిన్నోడు ఏం చేయడంటే ఒక చిన్న రాడుని తీసి ఏం చేయడంటే ఆ నిర్మలంగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ యొక్క చెరువు మధ్యలోకి విసిరాడు. ఎప్పుడైతే ఆ రాడు వేశాడో అక్కడ ఏమైపోయింది? అలజడి ఏర్పడింది. కానీ ఆ మధ్యలో ఆ రాడు పడి ఎప్పుడైతే అలజడి ఏర్పడ్డదో అలలుగా ఆ సముద్రం అంతా, అది ఏమంటారు, అది ఆ చెరువు అంతా కూడా ఆ సర్కిల్స్ ఆ ఒడ్డుకు చేరుతూ ఒక అద్భుతమైనటువంటి చిత్రం అక్కడ కనిపించింది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనం చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమునిచ్చును. ఆమేన్. ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులు కూడా ఒక మాట అంటారు. ఏమంటారు? కీడు వెనక మేలు దాగి ఉన్నది. ఆమేన్. నమ్ముతున్నారా మీరు? మీరు అందరూ ఇప్పుడు కీడుని అనుభవిస్తూ ఉన్నారు, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదా. జీవితంలో ఏదో లాస్ అనుభవిస్తూ ఉన్నారు, నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉంటారా? ఉండరు. జీవితంలో ఏ సమస్యకైనా సరే ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, ఒక ముగింపు ఉంది. కనీసం మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక మెడిసిన్ కొన్నారనుకోండి, ఆ మెడిసిన్ వెనకాల ఒకటి ఉంటుంది. ఏంటంట? ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు దీనికి ఎక్స్పైరీ డేటు. హల్లెలూయా. ప్రతి దాని వెనకాల ఏమున్నది? మరి నీ సమస్యకి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా? శాశ్వతకాలం అదే సమస్యలు ఉంటావా? శాశ్వతకాలం అదే జీవితం జీవిస్తావా? శాశ్వతకాలం అలా ఉంటావా? ఉండవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, మనం ఏమని చెప్పాలి? నేను ఈ సమస్యను అనుభవిస్తున్నాను కానీ, ఈ సమస్యలు గుండా వెళ్తున్నాను కానీ, ఈ సమస్యలోనే నేను ముగించను, ఖచ్చితంగా నేను జయిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితము జయ జీవితము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో మీకు శ్రమ సంభవించునని యోహాను 16:33లో చెబుతూ, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? నేను జయించాను, మరణాన్ని జయించాను, శోధన జయించాను, ప్రతి గాయాన్ని జయించాను, ప్రతి సమస్యను జయించాను. మీరు నా బిడ్డలు కాబట్టి మీరు కూడా జయిస్తారు. నేను కూడా జయిస్తాను. చెప్పండి మీరు గుండెల మీద జయిస్తున్న ధైర్యంగా, నేను కూడా జయిస్తాను, జయిస్తాను. ఏ సమస్యనైనా జయిస్తాను, ఎటువంటి అప్పునైనా జయిస్తాను, ఎటువంటి రోగానైనా జయిస్తాను, ఎటువంటి నిందనైనా చేస్తాను. నేను జయించిన వాని బిడ్డను, నేను యేసయ్య సొత్తును, నేను ఆయన బిడ్డను. ఆయన ఓడిపోయింది ఎక్కడా లేదు. ఆయన అన్ని జయించాడు, మరణాన్ని కూడా జయించాడు. నేను కూడా జయిస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జర్మనీ దేశంలో ఒక కథ చాలా ప్రాచుర్యం పొందింది. ఏంటంటే చాలామంది ఇంట్లకి కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాళ్ళకి ఏముంటాయి? కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే
కరెంటు తీగలు పెట్టిస్తారు కదా, దొంగడు వస్తే కరెంటు కొట్టిపోతాడని. కొంచెం లేని వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మనకి గాజు సీసాలు అవి ఉంటాయి కదా, ఆ గాజు పెంకులన్నీ పెడుతుంటుంటారు. కానీ జర్మనీ దేశంలో రాజుగారు ఏం చేశాడు తెలుసా, తన కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కొన్ని వైర్లు పెట్టాడు. కానీ దాంట్లో కరెంటు పాస్ అవ్వదు. చాలా వైర్లు ఉన్నాయి, దాని నుంచి ఏం కరెంటు పాస్ అవ్వదు. ఈ వైర్లకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే గమనించాలి. మనకి గిటార్కి వైర్లు ఎలాగైతే ఉన్నాయో ఆ వైర్ని ఇలా మెదిపితే మంచి సౌండ్ వస్తుంది కదా. ఈ రాజుగారు ఏం చేశాడంటే అట్లాగా గాలి తగిలితే సౌండ్ వచ్చే సిస్టమ్ పెట్టుకున్నాడు అనమాట. హల్లెలూయా. ఎందుకనంటే గమనించాలి, ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళకు ఉన్నటువంటి వైర్లకి ఒక చల్లని మెల్లని గాలి తగులుతూ ఉందంట. పెద్ద సౌండ్ ఏమి రావట్లేదంట. కానీ సడన్గా ఒకనొకసారి ఏమైందంటే భయంకరమైన తుఫాను వచ్చిందంట. ఎలా ఉంటుంది పరిస్థితి? గందరగోళం. కానీ ఆ భయంకరమైన తుఫాను వస్తేనంట రాజుగారి ఇంట్లోంచి కిటికీలు ఓపెన్ చేసుకుని వచ్చి బయటకు వచ్చి చాలా ఆనందిస్తూ ఉన్నాడంట. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి తుఫాను వల్ల వచ్చినటువంటి గాలిలోంచి ఈ యొక్క ఆ కాంపౌండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క తీగలన్నీ ఏం చేస్తున్నాయని తెలుసా, వినసంపైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలజడి ప్రారంభమైందో అద్భుతమైన సంగీతం వినిపిస్తూ ఉన్నదంట. ఆమేన్. అందరికీ అలజడి, అందరికీ తుఫాను, అందరికీ సమస్య, కానీ రాజుగారికి అది అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే మ్యూజిక్ని ఇస్తూ ఉన్నదంట. ఆమేన్. ఈ రోజున క్రైస్తవుడు అంటే శ్రమల్లో సంతోషించేవాడు, ఇబ్బందుల్లో ఆనందించేవాడు. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. వాట్ ఎ వండర్ఫుల్ మాట అండి. అసలు అర్థం చేసుకున్నారు మీరు ఎప్పుడైనా? బ్రదర్ నా మీద నిందలేస్తున్నారు అని కాదు, బ్రదర్ నాకు గొప్ప భాగ్యం వచ్చింది ఈరోజు అని ఎవరన్నా చెప్తారా? నా విన్నాను, ఎవరు చెప్పట్లేదు నాకు. అందరూ ఏంటి తెలుసా, బాధ, హృదయం నలిగిపోతుంది అంటున్నారు, కానీ హృదయం పొంగిపోతుంది అని ఎవరు అంటలేదు. ఎప్పుడంట వాక్యం తెలిసిన వ్యక్తి అనుకు నువ్వేం చేస్తావు, వాక్యాన్ని అప్లై చేస్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర సైతాన్ గడికి వచ్చి నువ్వు రాళ్ళు లొట్లు అన్నట్టు తిను, కొండ మీద దూకేసాయి అని అంటుంటే ఆయన ఏం చేస్తున్నాడు? తడుముకున్నాడా? వాక్యం చేత నింపబడ్డాడు. ఆయనే వాక్యం కాబట్టి ఏంటంటే తెలుసా, మనుషుడు జీవించినది రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన. వాక్యం నింపబడిన వాడు ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా జీవిస్తాడు. ఏ సమస్య వచ్చినా, ఏ బంధకం వచ్చినా, ఏ అప్పు వచ్చినా, ఏ రోగం వచ్చినా కూడా ఏది నన్ను ఎంత మాత్రమో హాని చేయదు. ఆమేన్. నేను జయిస్తాను. ఈ కీడు వెనక నా యేసయ్య నాకు మేలు దాచుంచాడు. ఇది కీడుగా నా మీదకి వస్తుంది, కానీ రోమా 8:28 ప్రకారం నేను యేసయ్యని ప్రేమించే వ్యక్తిని, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వ్యక్తిని నేను, కాబట్టి నాకు సమస్తము సమకూడే మేలుకరంగా జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి నిరీక్షణ కలిగిన వాళ్ళే నిజమైన క్రైస్తవులు. చర్చికి వెళ్ళిన వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, ముసుకేసుకున్న వాళ్ళు అందరూ క్రైస్తవులను మోసపోకుండా. వాళ్ళు వస్తారు వెళ్తారు తప్ప ఏ విధమైన అద్భుతం చూసుకోరు, పొందుకోరు. ఒకవేళ కొన్నాళ్ళు చూస్తారు, ఇక్కడ ఏమీ లేదని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, తర్వాత ఇంకో చోటుకి వెళ్తారు, గిర 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 తిరుగుతుంటారు అన్నమాట. వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్ ఉండరు కదా. ఇప్పుడు ఒక ఉత్తరం రాయాలంటే ఎక్కడికి వెళ్తాం? ఈ వారం ఇక్కడ ఉన్నాడా, రేపు వారం అక్కడ ఉన్నాడు, ఆయనకి అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది? అందుకనే దేవుని యొక్క సమాధానం వచ్చేలోపు ప్లేస్ మారిపోతుంటారు. పౌలు గారు ఏమంటారు తెలుసా, నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పట్టుకున్నాడు అంటే ఎంతవరకు పట్టుకున్నాడు? ఆశీర్వాదం పొందుకునేంత వరకు పట్టుకున్నాడు. బ్రదర్ థ్యాంక్ యూ 1000 సార్లు రాస్తాం, అద్భుతం జరగలేదేంటి? 1000 సార్లకు అద్భుతం అని ఎక్కడనుందా? లేదు. నీ అద్భుతం 1000 సార్లు కావచ్చు, 10,000 సార్లు కావచ్చు, ఒక్కసారి కావచ్చు. నువ్వు ఎప్పటి వరకు చెప్పాలంటే నీ అద్భుతం పొందుకునేంత వరకు, నీ జీవితం బాగుపడేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎగ్జామ్ రాసాక పిల్లలకి రిజల్ట్ కోసం చూస్తాం, కానీ ఫెయిల్ అని వస్తుంది. మళ్ళీ రాయిస్తాం, మళ్ళీ ఫెయిల్ అని వస్తుంది. ఎందుకని? వాళ్ళకి 35 మార్క్స్ రావాలి. 35 మార్క్స్ వచ్చేంత వరకు వీడిని చదవమనే చెప్తారు వాళ్ళు. ఎప్పుడైతే 35 మార్క్స్ మీట్ అయ్యాడో పాస్. అర్థమైందా? అలాగే మన విశ్వాసపు లెవెలు ఎప్పుడైతే దేవుడి యొక్క అనుకున్న స్థితికి, అద్భుతం పొందుకునే స్థాయికి పెరిగిందో ఆటోమేటిక్గా నీ అద్భుతాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అందమైనటువంటి ఆకర్షణమైనటువంటి శబ్దాలు అలజడిలో నుంచే వస్తాయి. ఆమేన్. నీ జీవితం అలజడిగా ఉన్నదా? గందరగోళంగా ఉందా? ఊహించని పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయా? సమస్యలు నిన్ను చుట్టేసాయా? అయితే అద్భుతాన్ని తొందరలో స్వతంత్రించుకోబోతున్నావు. ఆమేన్, ఆమేన్. ఒక అడవిలో
ఒక చెట్టు పెరుగుతూ ఉందంట. చాలా అద్భుతంగా పెరిగింది, చాలా పెద్ద చెట్టు అయిపోయింది. కానీ అది అసలు ఉన్నట్టు ఎవరికి తెలియదంట. సడన్గా దాని మీద ఎవరో దృష్టి పడ్డదంట. అరే, ఇంత అద్భుతమైన చెట్టు ఇక్కడ ఉన్నదిరా అని చెప్పి ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చి గొడ్లెట్టుకుని వచ్చారంట. వచ్చి ఎప్పుడైతే ఆ చెట్టు మీద ఆ గొడ్డలు వేసి కొడుతూ ఉన్నారో ఏం ఏర్పడ్డదంట? అలజడి ఏర్పడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చెట్టుని నరుకుతూ ప్రారంభించారో సడన్గా అడవి అంతటికి తెలిసిపోయిందంట. ఏంటది? అడవిలో ఆ చెట్టు ఉందని. ఇంతకీ అది ఏం చెట్టు అంటారు? గంధపు చెట్టు అంట. హల్లెలూయా. ఎప్పుడైతే దానిలో అలజడి ప్రారంభమైందో అప్పుడే దాంట్లోంచి అద్భుతమైన సువాసన వెదజల్లటం ప్రారంభించిందంట. ఆమేన్. గొడ్డలు పెట్టి నరకనంత వరకు అది ఆ చెట్టే, కానీ ఎవరికి తెలియదు. దాంట్లోంచి సువాసన బయటికి రాలేదు, దానిలో నుంచి ఏ విధమైనటువంటి స్మెల్ బయటికి రాలేదు. ఎప్పుడైతే ఆ గంధపు చెక్కను గొడ్డలతో నరకడం ప్రారంభించారో మనకేమొస్తుంది? రోదన, వేదన, కన్నీరు. కానీ గంధపు చెట్టు ఏం చేస్తుందంట? గొడ్డలతో నరుకుతున్నా కానీ సువాసన వెదజల్లుతుందంట. హల్లెలూయా. క్రైస్తవుడు గంధపు చెట్టు లాంటి వాడు. ఆమేన్. నీకు ఇతరులు మరి గాయం చేస్తున్నా సరే నువ్వేం చేయాలి తెలుసా? యేసుప్రభువు ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. అలాగే ఆ గంధపు చెట్టును గొడ్డలతో నరుకుతుండేనంట సువాసన వెదజల్లుతుందంట. అడివంతా కూడా సువాసనేనంట. అప్పుడు ఏంటి సువాసన? ఎక్కడి నుంచి అంటే అదిగో ఇంతకాలం మన మధ్యలో అందంగా ఆకర్షణీయంగా పెరిగినటువంటి ఆ గంధపు చెట్టును నరికేస్తూ ఉన్నారు. ఆ గంధపు చెట్టు జీవితంలో అలజడి ఏర్పడింది. దాని జీవితంలో వచ్చిన అలజడే అనేక మందికి ఆకర్షణీయంగా, అందంగా, అద్భుతమైన సువాసన వెదజల్లుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో వచ్చినటువంటి అలజడి అద్భుతం కొరకే. ఈరోజు నీ జీవితంలో వచ్చినటువంటి అలజడి అనేక మంది ఆశీర్వాదం కొరకే. ఆమేన్, ఆమేన్. నేను చేస్తున్న పరిచర్యలో చాలాసార్లు అలజడులు వచ్చాయి. అంతమైపోయింది, ఆగిపోయింది, అంతా పోయింది అనుకున్నారు. వాళ్ళకి తెలియదు అలజడి అద్భుతం కొరకని. హల్లెలూయా. ఆ అలజడి వచ్చాక ఏమైంది తెలుసా? అంతవరకు చిన్నగా ఉన్న పరిచర్య విస్తృతంగా మారిందనమాట. ఆమేన్, ఆమేన్. చూడండి, వానపాము అంటే ఎర్త్ వామ్స్ అంటారు కదా, దాన్ని జస్ట్ మీరు ఎలా కట్ చేయండి, దాని జీవితంలో అలజడిని కలిగించండి, వెంటనే 2 వానపాములు అవుతాయి. చూసారా? పోనీ 2 వాటిని మళ్ళీ కట్ చేయండి, 4 అవుతుంది. అంతేగాని ఆగిపోతుంది. ఎవడరా నన్ను ఇలా 2 చేశాడని చూడదు. ఇంకా అది ఎవడు ఏం చేస్తే నాకు ఎందుకు అని చెప్పి ముందుకెళ్ళిపోతుంది. ముందుకెళ్ళే వాళ్ళు ముళ్ళు ఎప్పుడు ఆపలేవంట. హల్లెలూయా, హల్లెలూయా. మెల్లగా తింటే ముళ్ళు నేనే తినేచ్చంట. భలే ఉంటాయి కదా సామెతలు. ఏంటంట? మెల్లగా తింటే మరి చేపలు తినేటప్పుడు స్పీడ్గా తినాం కదా, మెల్లగా తింటాం అనమాట. ఒకవేళ ముళ్ళు లోపలికి అనుకోండి, కరెక్ట్గా కొరుకోమనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం లోపలికి. అది ఏ హాని చేయదు. అంటే మెల్లగా, నెమ్మదిగా. హల్లెలూయా. అంటే దాన్ని ఏమంటారు? అభ్యాసము. అంతే కదా, ప్రాక్టీస్. ప్రతిదీ ప్రాక్టీస్ చేసినట్లయితే దేన్నైనా నువ్వు సాధించగలుగుతావు, పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలజడి లేకపోతే ఆకర్షణ ఉండదు. నువ్వు అనేక మందికి ఆకర్షణీయంగా ఉండాలనుకుంటున్నావా? అయితే అలజడి. ఒకసారి ఒక తండ్రి ఏం చేశాడంటే తన కుమార్తెకు ఒక అద్భుతమైనటువంటి గోల్డ్ రింగ్ కొనిచ్చాడంట. ఆమె ఏం చేసిందంటే సడన్గా ఎందుకు పగిలిపోయిందో, పాడైపోయింది. వెంటనే దాన్ని ఏం చేశాడంటే హ్యామర్ దగ్గర తీసుకెళ్ళాడంట. అంటే ఏమంటారు, బంగారు పని చేస్తారు కదా. ఆయన ఏం చేశాడు? వెంటనే దాన్ని ఏం చేశాడంట, అగ్నిలో వేసి కరిగించడం మొదలుపెట్టాడంట. ఈ పిల్ల గుండె ఎలా ఉంటుంది? ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్న వస్తువుని అట్టుకెళ్ళి అగ్నిలో పడేశాడంట. నాన్న ఏం చేస్తున్నాడు అతను అంటే, ఏమి లేదమ్మా, దాన్ని బాగు చేస్తున్నాడు. బాగు చేయటం ఏంటి? దాన్ని నాశనం చేస్తున్నాడు, అగ్నిలో మలమల మాడేలా చేస్తున్నాడు. అంటే లేదు 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 లేదు, అందులో నువ్వు ఇంతకాలం వాడుకున్నావు కదా, దాంట్లో మట్టి మకిలి ఉంది, అదంతా పోవాలి, స్వచ్ఛమైన బంగారం వచ్చేంత వరకు అలా చేస్తాడు. ఏం చేస్తాడన్నా? ఎన్నిసార్లు తీస్తున్నాడు, కాలుస్తున్నాడు. ఇంకా పిల్ల ఉండబట్టలేక అడిగేసిందంట, ఏంటంటే మా నాన్నగారు ఏదో మిమ్మల్ని నమ్మిస్తే దాన్ని తీస్తున్నారు, కాలుస్తున్నారు, తీస్తున్నారు, కాలుస్తున్నారు. అది కదమ్మా, దాంట్లో మరి ప్యూరిటీ వచ్చేంత వరకు నేను దాన్ని కాలుస్తున్నానంటే ఎప్పటికి వస్తుంది, ఎన్నిసార్లు కాలుస్తావు అని అడిగిందంట. అప్పుడు అన్నాడంట, అది ఎప్పటికి వస్తుందంటే ఆ కాల్చినటువంటి బంగారంలో
అద్దంలో చూసుకుంటే నా ముఖం ఎప్పుడైతే క్లారిటీగా కనిపిస్తుందో అంత క్లారిటీగా ఈ బంగారంలో నా ముఖం ఎప్పుడైతే క్లారిటీగా కనిపిస్తుందో అంతవరకు దీన్ని కాలుస్తూనే ఉంటానన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా విషయం? ఎప్పుడైతే నా ముఖం అందులో స్పష్టంగా కనపడ్డదో అందులో ఏ మలినము లేదు, ఏ లోపం లేదు అని అప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు అది స్వచ్ఛమైన బంగారం. ఆమేన్. ఇక్కడ బంగారం నువ్వే, ఆ హ్యామర్ యేసయ్యే. ఆయన రూపం నీలో కనిపించేంత వరకు, క్రీస్తు స్వరూపం నీలో ఏర్పడేంత వరకు నిన్నేం చేస్తాడంటే దేవుడు నడిపిస్తూ ఉంటుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అవసరం అంటారా అరణ్యంలో నడవటం? దేవుడు అనుకున్నటువంటి ఆ విశ్వాసపు లెవెల్లోకి, అనుకున్న స్థితిలోకి, ఆ యొక్క వాగ్దత్త భూమిని స్వతంత్రించుకునే లెవెల్కి రావడానికి 40 సంవత్సరాలు పట్టిందల్లా వాళ్ళకి, యుద్ధం చేసే వీరులుగా మారటానికి. కాబట్టి దేవుడు నడిపించే నడిపింపు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన స్వరూపం నీలో ఏర్పడేంత వరకు, ఆయనలా నువ్వు మారేంత వరకు ఈ లోకంలో నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో చూసినట్లయితే శుక్రవారం అలజడి, ఆదివారం అద్భుతం. ఆమేన్. 33.5 సంవత్సరాలు యేసు ప్రభువు ఈ లోకంలో జీవించిన కానీ 30 సంవత్సరాల వరకు ఏ విధమైన అలజడి లేదు, ఏ విధమైన అద్భుతం లేదు, ఏ విధమైనటువంటి చలనం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం పొంది పరిచర్య ప్రారంభించాడో అక్కడి నుంచి అంతా అలచడే. శుక్రవారం చూడండి యేసు ప్రభువు జీవితం ఎలా ఉంటుంది, ఎంత గందరగోళంగా ఉంటుంది. సిలువేశారు కానీ అక్కడితో ఆగిపోయిందా? చాలామంది శుక్రవారం క్రైస్తవులు ఉంటారు, ఎప్పుడు శ్రమలే ధ్యానిస్తూ ఉంటుంటారు. సిలువ ధ్యానాలు, సిలువ ధ్యానాలు ఉంది కానీ పునరుత్థాన ధ్యానాలు ఎక్కడ కనపడలేదు నాకు. నేనే రాయలేము ఏదైనా పుస్తకం. సిలువ ధ్యానాలు ఎన్ని రోజులు? 40 days ఉంటాయి ఏకంగా. లేకపోతే శ్రమ దినాలు, అంతేగాని సెలబ్రేషన్ దినాలు ఉండవు. ఇంక నేను ఎంత స్టార్ట్ చేయలేదు ఇలాంటివన్నీ. శ్రమ దినాలంటే అయ్యో బాబు ఎంత నిష్టగా పాటిస్తాము. సెలబ్రేషన్ అంటే ఆ సెలబ్రేషన్ కదా నువ్వు చేసుకోవాల్సింది. యేసుప్రభువు సమాధిలో లేడు, యేసుప్రభువు సిలువ మీద లేడు, యేసుప్రభువు శోధనలో లేడు. మరి ఎక్కడున్నాడు ఇప్పుడైనా? తండ్రి కుడి పార్శ్వన హాయిగా కుర్చీ కూర్చొని ఉన్నాడు. మరి నువ్వేం చేసుకోవాలి ఇప్పుడు? ఇప్పుడు నీ కొడుకు ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? టీ పెట్టించావు, నిద్ర లేకుండా చేసావు, వాడికి సేవ చేసావు, పరిచయం చేసావు, వాళ్ళకి ఎంత హెల్ప్ చేసావు. వాడు పాస్ అయ్యి రిజల్ట్ వచ్చాక నువ్వేం చేయాలి ఇప్పుడు? అరే మళ్ళీ పుస్తకం తీరా చదువుకోరంటారా? నడరా మంచి హోటల్కి తీసుకెళ్తాను, లేకపోతే నడరా అక్కడ తీసుకెళ్తానని పార్టీ చేసుకుంటారు. సెలబ్రేషన్ టైం అది. కాబట్టి ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నాం? శ్రమ దినాలు ఉన్నా? లేదు బ్రదర్, మా శ్రమలే, ఇంట్లో శ్రమలు, ఒంట్లో శ్రమలు కదా, అన్ని శ్రమలే. మాట్లాడితే శ్రమలు, కూర్చుంటే శ్రమలు కాదు. మన యేసయ్య ఇప్పుడు సమస్తాన్ని జయించేసి నీకు విజయం ఇచ్చేశాడు. హల్లెలూయా. నువ్వు మోయవలసిన, నువ్వు భరించవలసిన సమస్త శిక్షలను ఆయన భరించి ఆ దెబ్బల ద్వారా నీకు స్వస్థత, విడుదల, ఆరోగ్యము, సమృద్ధి, ఐశ్వర్యం ఇచ్చేశాడు. ఆమేన్. నువ్వు అనుభవించటమే ఆలస్యం అన్నమాట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యోబు గారి జీవితం చక్కగా వెళ్ళిపోతుంది. సడన్గా ఏమొచ్చిందంట? అలజడి. ఆమేన్. మన భాషలో శ్రమ, బాధ, దుఃఖం ఏదో అనుకోండి, కానీ కొంచెం నాకు బాగుంటుందని చెప్పి అలజడి అంటున్నాను. యోబు ఒక గొప్ప భక్తుడు కాదండి అక్కడ. విన్నారా? యోబు ఒక సంపన్నమైన వ్యక్తి కాదు అక్కడ. ఏంటంట? యోబే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఊజి దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, అందులో ధనవంతుడు యోబు కాదు అక్కడ. యోబే ధనవంతుడు. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా మాట్లాడదాను కాదు, నా మాటే శాసనం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేనేది పలికితే అది అవుతుంది. ఆమేన్. నా మాటకు పవర్ ఉంది. నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తం సాధ్యమే. ఇలా జరుగుతుంది ఏంటి అని నువ్వు వ్యతిరేకంగా, వ్యంగ్యంగా మాట్లాడవనుకో, అట్లానే ఉంటావు. చూడండి, మీరు యూట్యూబ్లో అట్లా చూడండి, విమర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే కూర్చుని ఉంటారు. విమర్శించబడే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు పోతుంటారు, పైకి పోతుంటారు, అభివృద్ధి చెందుతుంటుంటారు. నువ్వు ఎలా ఉండాలంటే విమర్శించే వ్యక్తిగా ఉండొద్దు, విమర్శించబడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు అసూయ పడద్దు, నిన్ను చూసిన వారు అసూయ పడాలి, అంతగా నువ్వు అభివృద్ధి చెందాలి. ఆమేన్. అర్థమైందని నేను చెప్పిన మాట అంటే ఏంటంటే, అబ్బా ఎంత మంచి కారులో తిరుగుతున్నారండి వాళ్ళు, ఎంత మంచి బట్టలు వేసుకున్నారు అని నువ్వు ఎదుటి వాళ్ళు చూసి అనుకోకూడదు, నిన్ను చూసిన వారు అనుకోవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించిన విధానాన్ని చూసి అనేక మంది ఆశ్చర్యపోవాలి, అనేక మంది అసూయపడాలి. ఆమేన్. నేను అనేక మంది అసూయపడే రీతిలో నేను ఆశీర్వదించబడ్డాను అన్నవాళ్ళు ఆమెన్ చెప్పండి అందరూ కూడా. ఆమేన్, ఆమేన్. లేదు కానీ ఇప్పుడు నేను అసూయపడే స్థితిలో ఉన్నాను, కానీ నేను మార్చేస్తున్నాను నా స్టేటస్. ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే, నన్ను చూసి ఇతరులు అసూయపడేలా ఉండాలనుకుంటున్నాను. నా యేసయ్య నన్ను అలా చేస్తాడని చెప్పి నేను విశ్వాసం నమ్మేశాను, కాబట్టి నన్ను కూడా అలా చేసేసాడు. ఇక్కడ నుంచి నేను అసూయపడను, కానీ నన్ను చూసిన వారు అసూయపడేలాగా నా యేసయ్య చేసేస్తున్నాడు అని నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాయిస్ మేరీ గారు ఒక మాట అంటుంటారు, అంత మాట ఏంటంటే, మనస్సు వెళ్ళిన చోటకి మనిషి వెళ్తాడంట. హల్లెలూయా. మరి మన మనసును పంపేద్దామా ఎక్కడికి? మనల్ని చూసి అసూయ పడేటువంటి స్థితిలో ఉండేటువంటి రీతిలో మనం ఉన్నామన్న ఆలోచనలకు మన మనసును పంపేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మనసు మారి నూతనం అవ్వాలంట. నీ మనసులో రిచ్ అవ్వాలి నువ్వు, నీ మనసులో గొప్ప అవ్వాలి నువ్వు, నీ మనసులో ఉన్నతం అవ్వాలి. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం ఏంటి తెలుసా? నిన్నటి నీ యొక్క మానసికమైనటువంటి ఆలోచనలే, నువ్వు తీసుకున్న నిర్ణయాలే, నువ్వు పలికిన మాటలే ఈరోజు నీ జీవితం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో మంచి చూడలేదేమో, ఇక నుంచి నువ్వు మంచిని ప్రకటించు, మంచిని మాట్లాడు, మంచిని చూడు, మంచిని అనుభవించు. ఆమేన్. ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్నయ్య చెప్పమ్మా, ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తారా అన్నది. ఎందుకమ్మా అన్నాను. అదే నా సమస్య అంతా మీకు చెప్పాలి అన్నది. ఎందుకు అన్నాను. నీ సమస్య నాకు ఎందుకు అన్నాను నేను. అదే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. సరే నీ సమస్య అంతా నాకు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? అదే ప్రార్థన చేస్తారని. ఎవరికి అన్నాను. దేవుడికి. నీకు సమస్య రాకముందే దేవుడికి తెలుసు, మళ్ళీ నీ సమస్య ఎందుకంటే నేను దేవుడి దగ్గర ఎందుకు చెప్పడం? నీకు కావాల్సింది ఏంటి? సొల్యూషన్. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. నీ సమస్య తెలిసిన అదే ప్రార్థన, తెలియకపోయిన అదే ప్రార్థన. నా ప్రార్థన ఇప్పుడు 1 మినిట్ క్రాస్ అవ్వదు, మీరు గమనించే ఉంటారు. 10-15 సెకండ్స్లో ముగించేస్తాను నేను. చెప్పాను, అమ్మా కళ్ళు మూసుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో ఈ పెట్టుకున్న ప్రతి సమస్య నుంచి విడిపించి జయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆమేన్. ఎంత అండి? 5 సెకండ్సా? అయిపోయింది. హల్లెలూయా. 38 సంవత్సరాలు బట్టి అక్కడ కూర్చున్నాడు ఆయన. యేసుప్రభు ఏమన్నాడు? లేచిని పరుపెత్తుకున్నాడు. ఎన్ని మాటలయ్యి? ఎన్ని సెకండ్లు? 38 సంవత్సరాల సమస్యకి కనురెప్పపాటులో అద్భుతం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంత బిల్డింగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు మన హౌస్ అనుకుందాం, మన ఖరీదు, హౌస్ ఖరీదు. అంత పెద్ద హౌస్కి ఎంత తాళం ఉంటుంది ఏమా? ఈ బిల్డింగ్ ఎంత ఉంటుందా? ఇంత తాళం ఉంటుంది. ఎంత పెద్ద హౌస్ అయినా, ఎన్ని కోట్ల హౌస్ అయినా దాని యొక్క తాళపు చెవి మాత్రం ఇంతే ఉంటుంది. హల్లెలూయా. నీది ఎన్ని కోట్ల అప్పైనా, నీది ఎంత పెద్ద రోగమైనా, నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి అనుభవిస్తున్న సమస్య అయినా, 1 వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చిన ఒక మాట నీ జీవితానికి సరిపడే పరిష్కారాన్ని ఇచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని మాటకు అంత విలువ ఉన్నది, దేవుని మాటకు అంత శక్తి ఉన్నది. అది నువ్వు గ్రహించిన రోజున నీ ప్రతి సమస్య ఒక మాటతో రిలీజ్ అయిపోతుంది. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నాకు ఎవరో ఫోన్ చేశారు, అయ్యా మేము చాలా భయంకరమైన సమస్యలో ఉన్నాము, మాకు వచ్చిన వ్యాధి డాక్టర్లు ఇచ్చే లాస్ట్ అన్నారు, మరేం చేయాలి అంటే మీ దగ్గర తీసుకొస్తాం, ప్రేయర్ చేస్తారా అన్నారు. సరే తీసుకురండి అన్నాను. మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు ఇంకొక వెరైటీగా అడిగారన్నమాట. ఇలా చేస్తే పడతారు, ఇలాగ అద్భుతాలు జరిగి అది ఇదని పరిచర్య. అట్లాంటివి ఏముండవు అమ్మా, అట్లా ఏముండవు. ఏముంటుందంటే, యేసయ్య పొందిన గాయంతో స్వస్థత పొందావు. ఈ మాట నీ నోట్లో నుంచి రిలీజ్ అయితే నీ అద్భుతాన్ని నువ్వే స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్లోకి వెళ్ళాక మీ పిల్లలకి ఏం చేస్తారు? ఫస్ట్ మాస్టరు అని రాయిస్తారు కదా, అదే చేయబట్టి రాయిస్తారు. తర్వాత వాడిని దుద్దిస్తారు. జీవితకాలం నువ్వు ఆ మాస్టర్ చేత పట్టుకుని దుద్దించుకుంటా కూర్చున్నారు అనుకోండి,
ఓ 2-3 సంవత్సరాల తర్వాత వెళ్ళి మీ పిల్లోడిని, అబ్బా మాస్టర్ ఎంత మంచోడు, మా పిల్లోడికి దగ్గర నేర్పిస్తున్నాడు అని అనుకుంటారా? బుద్ధి లేదా నీకు అసలేని? ఏం చేస్తున్నావు, ఏం నేర్పిస్తున్నావు అంటారా? మరి ఇక్కడ అంటలేదేంటి? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యం నుంచి విడుదల, ఆయనే చెయ్యాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి నువ్వు చేస్తే జరగదా? అంటే నువ్వు ఇంకేంటి, ఇంకాను ఎల్కేజీ స్టూడెంట్గానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. దేవుని దగ్గర నుంచి అద్భుతాలు పొందుకోవాలని ఆశ నీకు లేదు. నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందన్న నమ్మకం నీకు లేదు. అందుకనే పరుగులు తీస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం తెలియనంతకాలం నువ్వు కూడా దేవుని సేవకుడివే, సేవకురాలువే. దేవుడు నీకు కూడా అధికారం ఇచ్చాడు, దేవుడు కూడా నిన్ను అభిషేకించాడు, నీ మాటకి విలువ ఉంది అనే సత్యం నీకు తెలియదు. కాబట్టి ఎవరో చేస్తే జరుగుతుందని చెప్పి పరుగులు తీస్తున్నావు తప్ప నువ్వు చేస్తే జరుగుతుంది అనేటువంటి విశ్వాసం నీలో రాలేదు. అలా రానంత కాలం నువ్వు పరుగులు తీస్తూనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమయ్యే ముందు ఒక మాట చెప్పాడు, ఏంటి తెలుసా? మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులు అంటే అద్భుతాల కొరకు చూసేవాళ్ళు కాదు, అద్భుతాలు చేసేవాళ్ళు. హల్లెలూయా. అద్భుతాల కొరకు పరిగెట్టేవాళ్ళు కాదు, అద్భుతాలను చేసేవాళ్ళు. ఆమేన్. ఆహారం కొరకు ఎదురు చూసేవాళ్ళు కాదు, ఆహారం పంచిపెట్టేవాళ్ళు. మరి ఎవరు మీరు ఇంతకనే? ఎక్కడ అద్భుతం జరుగుతుందా సర్చింగ్ చేస్తున్నారా? అయితే మీరు శిష్యులు కాదు, విశ్వాసులు అన్నమాట. వీళ్ళ విశ్వాసం దేనికి పరిమితం అంటే ఎక్కడ జరుగుతుందా, ఎవరు చేస్తారా అక్కడ వరకే ఉంటుంది విశ్వాసం. వాళ్ళు విశ్వాసులు అంటారన్నమాట. కానీ శిష్యులు ఏం చేస్తారంటే ఎదురు చూడరు, వాళ్ళే సమస్యను పరిష్కరించడానికి ముందుకెళ్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన 1000 మందికి ఆకలి సమస్య వస్తే ఆ సమస్యను గుర్తించి దాన్ని యేసయ్య దగ్గర తీసుకెళ్ళి దాన్ని పరిష్కరణ నెట్టుకొచ్చి పంచిపెడతా ఉన్నారు. ఆమేన్. సమస్యను గుర్తించాలి, పరిష్కరించాలి, పంచిపెట్టాలి. వాళ్ళని శిష్యులు అంటారు, పరుగులు పెట్టేవాళ్ళు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళి. అక్కడ ఒక పరాక్రమశాలి ఉన్నాడు. ఆయన పేరేంటంటే నయమాను. ఆయనకున్న సమస్య ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. అలాగే ఈరోజు మీలో చాలామందికి సమస్య ఉంది, అది మీకు తప్ప ఎవరికి తెలియదు. మహా తెలిస్తే మీ భార్యకో మీ ఇంట్లో ఉన్న పని మనిషికో తెలుస్తుంది, అంతేనా? నయమాని జీవితం కూడా అంతే. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ చిన్నది ఏం చేసింది తెలుసా? అయ్యా నువ్వు మా యొక్క పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నీ సమస్య ఖచ్చితంగా పరిష్కరించబడుతుంది. నువ్వు పరిష్కరించగలవు, ఎందుకంటే నీకు విశ్వాసం లేదు, నీకు దేవుడు అంటే తెలియదు, నీకు ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలియదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీకు చెప్తాడు, నువ్వేం చేయాలో చెప్తాడు, ఆయన చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అప్లై చేయండి, అద్భుతాలు చూస్తారు మీరు. ఆమేన్. అయితే చిన్నది పంపినప్పుడు వచ్చాడైనా, వచ్చి ఏం చేస్తున్నాడు? ఆర్డినరీ పర్సన్ కాదు ఆయన, ఎక్స్ట్రాడినరీ పర్సన్. చాలా విలువైన కానుకలు తీసుకొచ్చాడు, పాస్టర్ గారికి ఇచ్చి స్వస్థత పొందుకుందారనుకున్నాడు. కానీ ఈ సేవకుడు చాలా గొప్పడు అనమాట. మరి ఆయన పాలసీ నాకు ఎలాగొచ్చింది తెలియదు. కానీ ఆయన ఏమన్నాడంటే మొహం కూడా చూడండి అసలని, ఆయన కావాల్సిందేంటి? స్వస్థత. కాబట్టి ఆయన స్వస్థతను ఆయనే స్వతంత్రించుకోమాను. ఎలా అంటే అలా వెళ్ళే దారిలో ఒక నది ఉంటుంది, ఆ నదిలో మునగమాను 7 సార్లు స్వస్థత వస్తుంది. ఎవరికి ఎలాగుంటుంది? ఇప్పుడు ఎలాగో అప్పుడు అలాగే. చాలా కోపం వచ్చిందంట ఆయనకి. నేను చెప్తుంటే చాలా కోపం వస్తుంది అనమాట. ఈయన ప్రార్థన చేయడంట, ప్రార్థన చేయమన్నా కూడా ప్రార్థన చేయడు, నీ సమస్య నువ్వే పరిష్కరించుకుంటాడు, నీ ప్రార్థన నువ్వే చేసుకుంటాడు. మళ్ళీ ఎవరైనా వస్తారు ఇలాంటి చర్చికి? ఎవరు రారు. కానీ వచ్చిన వాళ్ళు వండర్స్ చూస్తారు. హల్లెలూయా. అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, చేస్తారు. ఆమేన్. ఆయన కోపగించి వెళ్ళిపోతుంటేనంట పక్కన్నటువంటి వాడు, అయ్యా ఏముందయ్యా ఇంత దూరం వచ్చావు కదా, నదిలో మునగమన్నాడు. ఆయన ఏమన్నా కానుకేమన్నాడా, డబ్బు అడిగాడా నిన్ను? నువ్వు ఇలా పలుకన్నాడు, పలికితే తప్పేంటి? రాయమన్నాడు, రాస్తే తప్పేంటి అని చెప్పి ఎవరో మళ్ళీ ఎంకరేజ్ చేస్తే సరేలే అని చెప్పి స్టార్ట్ చేశాడంటే వెళ్ళి సముద్రంలో, అదే నదిలో మునిగాడంట. ఇంత బురద నీటిలోనా, ఇటువంటి గందరగోళంలోనా. ఎప్పుడైతే మునిగాడు ఏమైందంట? స్వస్థత పొందుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్పాలి సేవకుడు. ఏం చేయాలి తెలుసా? నువ్వేమో రండి 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 కూర్చేసి కూర్చోబెట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ప్రార్థన చేసి స్వస్థత అట్లా కాదు. అసైన్మెంట్ ఇవ్వాలి. స్టూడెంట్ బాగుపడాలి, పైకి రావాలి,
వాడు రాబోయే రోజుల్లో సార్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? అసైన్మెంట్ ఇవ్వాలి. వాడి వర్క్ వాడు చేయటం నేర్పించాలి. వాడి పని వాడు చేయటం నేర్పించాలి. అప్పుడే వాడు గొప్పవాడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి ఈయన? అసైన్మెంట్ ఇచ్చాడు. పలానా నది దగ్గరికి వెళ్ళు, అందులో మునుగు, 7 సార్లు మునుగు. ఇదంతా కూడా శోధన, శ్రమ, బాధ, ఇబ్బందిగా, అలజడిగా అనిపిస్తూ ఉన్నది. నేనేంటి ఎంతమందిని జయించిన వ్యక్తిని, నేను ఆ నదిలో మునగటం, మురికి నీటిలో మునగటమా అనుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో వెంటనే పరిగెట్టుకుని వచ్చి ఏం చేస్తాడో తెలిసేనా? అయ్యా ఇదిగో ఈ కానుకలన్నీ తీసుకోండి, ఇవన్నీ తీసుకోండి అని అంటే ఏమొద్దన్నాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది ఆ విషయం అంతా చదువుతుంటే చాలాసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమొద్దు అన్నాడంట. అయితే అయ్యా చిన్న విషయం, 2 గాడిదల మీద మూసుకెళ్ళి మట్టిస్తారా ఏంటదే? ఏం కావాలంట ఆయనకి? అక్కడ ఏం చేశాడు? నీటినేమో నీచంగా చూశాడు, మట్టిని మాణిక్యంగా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని ఆత్మచేతను నింపబడ్డప్పుడు నువ్వు ఇచ్చే సలహా వాళ్ళకి కొంచెం నచ్చకపోవచ్చు, కానీ దాని ద్వారా జరిగే అద్భుతాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితం చిన్నగా ఉండొచ్చు, ఎంతటి మహావృక్షమైనా సరే మట్టిలోనే మొలుస్తుందంట. ఎక్కడండి? మట్టిలోనే మొలిచి అప్పుడు పైకి వెళ్ళి మహావృక్షం అవుతుంది. కాబట్టి నీ జీవితం ఈ రోజున శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్నదేమో, కానీ నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు పైకి వస్తావు, నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. హల్లెలూయా. మట్టిలో నుంచి నువ్వు మహావృక్షంగా మార్చబడతావు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చూడండి, మహావృక్షం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఆకాశంలో ఉంటుంది. కానీ దాని జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మట్టిలో, బురదలో, డస్ట్లో కదా. అక్కడే ఉన్నదా? లేదు. ఎన్ని శ్రమలు ఎదుర్కొని ఉంటుంది, ఎన్ని ఎండలు, ఎన్ని వర్షాలు, ఎన్ని పురుగులు, ఎన్ని దోమలు, ఇవన్నీ దాన్ని వెంటాడి 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 నాశనం చేయాలని చూస్తుంటాయి కదా. వాటన్నిటిని తట్టుకొని ఆ అలజడంతా ఎదుర్కొని అద్భుతమైన మహావృక్షంగా మారిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే అంత మహావృక్షమైందో ఎన్ని పిట్టలు గూళ్ళు కట్టుకుని ఉంటాయి, ఎంతమంది మనుషులు దాన్ని నీడను ఆశ్రయించి ఉంటారు, ఎంతమంది మనుషులు దాన్ని కొమ్మలు కొట్టుకుని ఎన్ని ఉపయోగించుకుని ఉంటారు. అలాగే నీ జీవితంలో అలజడి కలిగినప్పుడు ఆగిపోవద్దు. అలజడి కలిగిన ఆగకుండా సాగిపోతే అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఎందుకో చర్చికి ప్రారంభించాను వద్దరని వెంటనే ఏదో తగిలి బ్లడ్ వస్తుంది, ఇది అశుభమేమో, ఇది ఏదో జరుగుతుందేమో కాబట్టి అందుకు ఆగిపోయాను. సడన్గా గోడకున్న ఫోటో కింద పడి పగిలిపోయింది అంటే ఇది ఏదో జరుగుతుందేమో. అయ్యో బాబు, ఎన్ని డౌట్లు అడుగుతారు అనుకుంటారు నన్ను. యేసుప్రభు ఫోటోవే అలా సడన్గా పడి ముక్కలైపోయింది, ఏమవుతుంది అంటారు? ఏమవుతుంది? మళ్ళీ పైన పెట్టుకో కింద పడితేని. అంతేగాని అది అది దానికి కూడా ఏదవుతుంది, ఏదో ప్రతిదానికి జాగ్రత్త. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మేమేం చేసేవాళ్ళనుకుంటున్నాం చిన్నప్పుడు స్కూల్లోను, ఒక చెట్టు ఉండేది ఎదుర్కొన్నాను, అక్కడ పక్కన రాళ్ళు తీసుకుని ఈ రాడు తగిలితే ఉద్యోగం వచ్చేది. రాడు తగిలితే ఉద్యోగం వచ్చేద్దా? మాకు చిన్నదాన్ని తెలియదు కదా. ఆ చిన్నదప్పుడు రాళ్ళు తీసుకుని రాళ్ళు ఇచ్చి కొట్టేవాళ్ళు మాట. చెట్టుకి రాడు తగిలితే నాకు ఉద్యోగం వచ్చేద్ది, చెట్టుకి రాడు తగిలితే నేను గొప్ప అవుతాను. ఎన్ని రాళ్ళు తగిలాయో ఏమి రాలేదు. నిజమంటారు అది? మనకు అలాంటివన్నీ నమ్మేస్తాం, చాలామంది నమ్మేస్తారు. అటువంటి వాటి విషయాలు అయితే చాలా బాగుంటారన్నమాట. కానీ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనటువంటిదంట. హల్లెలూయా. పూర్తిగా అంగీకరించదగ్గింది. వాక్యాన్ని పట్టుకో. వాక్యం అనగా దేవుడు. దేవుడు నమ్మిన వాడు అన్నాడు కూడా మోసపోలేదు, లాసిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నతనంలో అందరూ కూడా నన్ను చాలా చేతకానుడు అనేవారు అనమాట. అందరు క్రికెట్ ఆడుకుంటే నేనేమో చర్చిలోకి వెళ్ళేవాడిని, సండే స్కూల్లోకి వెళ్ళేవాడిని, దేవుడిలో ఉండేవాడిని. అందరూ యూత్ మీటింగ్లో అయినా అలా తిరుగుతుంటే నేనేమో పాస్టర్ గారిని వెనకాల ఎక్కించుకుని హౌస్ విజిటింగ్స్ అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారని ఈ పాస్టర్ గారిని అందరి ఇల్లు తీసి ఇది నేను తిరిగివ్వండి, మళ్ళీ వచ్చేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని. ఎట్లా ఉండేది అనమాట. వీళ్ళందరూ క్రికెట్ ఆడుకోవడం అట్లా అట్లా ఎంజాయ్ చేసుకునేవారు. నన్ను అంతా కూడా ఏం చేశారు? చేతకానివాడిగా చూశారు. కానీ పరిస్థితులు ఏమవుతాయంట? వాళ్ళ బళ్ళు అవుతాయి. ఏదైతే మాట అన్నారో
జీవ మరణాలు నాలుక వశం. వాళ్ళు ఏదైతే అన్నారో అది వాళ్ళ జీవితంలో జరిగింది. కానీ మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన బలిష్టమైన చేతి కింద 1 పేతురు 5:6 ప్రకారం దీన మనసుకున్నై ఉన్నాను కాబట్టి తగిన సమయం వచ్చింది, నన్ను హెచ్చించడం ప్రారంభించాడు దేవుడు. దినదినము హెచ్చిస్తానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక సహోదరి ఫోన్ చేసి చెప్పింది, నా మనసు ఉప్పొంగిపోయింది. ఆవిడ చెప్పిన సాక్ష్యం పెద్దామనే, బాబు మాది చాలా అన్య కుటుంబం, దేవుడిని నమ్ముకోలేని కుటుంబం. కానీ సడన్గా యేసుప్రభుని నమ్ముకుని బాప్తీసం తీసుకున్న వెంటనే మీ యొక్క వీడియోస్ అన్నీ వచ్చాయి, ఎలా ప్రార్థించాలో తెలియదు. తగిన సమయం వచ్చింది. 1 పేతురు 5:6 చూడండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైండే. ఆమేన్. నిజంగా మాకు ఎలా ప్రార్థించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సడన్గా దేవుడు మిమ్మల్ని చూపించాడు. ఇంకంతే, మాకు చర్చ లేదు, ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళాం మేము. ఇంట్లో ఒప్పుకోరు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి తెలుసా నా దగ్గర, చెప్పటాకేమో అవకాశం లేదు. వస్తాను ఒకరోజు తెగించి నేను ఖచ్చితంగాను. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అందరూ ఏమనుకుంటే తెలుసా, పిచ్చిది, పుస్తకాలు రాసుకుంటుంది పిచ్చిది అని. నా కుటుంబం అంతా నన్ను ఇప్పటికీ పిచ్చిదానిలాగానే చూస్తున్నారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, నా కొడుకు చదువుకుంటూ ఉన్నాడు. వాడికి ఒక అద్భుతమైన సీట్ కావాలి మెడికల్లోను. అది ఎక్కడో వచ్చి దానికి డబ్బులు కట్టి చేయాలంటే 2 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ నేనేమన్నాను తెలుసా, యేసయ్యా నా బిడ్డకి ఉచితంగా సీట్ ఇచ్చావు, ఇంటి పక్కన ఇచ్చావంటే నిజంగా ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాసిన దానికి నా యేసయ్య ప్రతిఫలం ఇచ్చాడు. ఇలాగ అనేక అద్భుతాలు నేను చూశాను. నిజంగా ప్రొద్దుటే మీరు లేచి అలా మమ్మల్ని నడిపిస్తుంటే నిజంగా మీరు వెళ్ళకట్టలేని దేవదూతలు మాకు మీరు. ఆమేన్, హల్లెలూయా. మేము ఎంతగా బలపడుతున్నామంటే వర్ణించలేము అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మయ్య, ఇంతగా బలపడుతున్నారా. మనం ఏదో ఇంట్లో గోడ ముందు కూర్చుని పలికెత్తున్నాం, గోడకి చెప్పేస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత వాళ్ళు చెప్పే మాటలు విన్నాక ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు బ్రతికే ప్రతి మాట ఫలితం ఒకానొక రోజున తిరిగి వస్తుంది. మీరు చేసే ప్రతి పని ఫలితం ఒక రోజున తిరిగి వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వచనంలో 3 విషయాలు ఉన్నాయి. నేను త్వరగా చెప్పేసి వాటిని ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శిక్షణ వెనుక ఉన్నది దైవికమైనటువంటి ఆశీర్వాదం. ఆమేన్. చూడండి, పోలీసు ఉద్యోగం వచ్చినా ఏ ఉద్యోగం వచ్చినా ఫస్ట్ ఏం చేస్తారండి, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఏం చేస్తారు? పోలీసు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఇంత గొట్ట ఉంటుంది, అందులోంచి వెళ్ళమంటారు, ఇంత తాడు ఉంటుంది, పట్టుకుని ఎక్కమంటారు. శిక్ష వేరు, శిక్షణ వేరు. వాళ్ళు ఇచ్చేదాన్ని ఏమంటారు? శిక్షణ, తర్పీదు. హల్లెలూయా. మన దేవుడు మనకు శిక్షించడు, మరేం చేస్తాడు? శిక్షణ ఇస్తాడు, తర్ఫీదు ఇస్తాడు. యోసేపుకు దేవుడు ఒక డ్రీమ్ ఇచ్చాడు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని స్వతంత్రించుకోవాలంటే డైరెక్ట్ సింహాసనం ఎక్కించాడా? లేదు. ఫస్ట్ ఏం చేశాడు? గోతులో పడేశాడు. ఆ గోతుల నుంచి ఏం చేశాడు? నెమ్మదిగా గోతులను తీసి మళ్ళీ జైల్లో పడేశాడు. వింటున్నారా? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ 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 వచ్చాడు. ప్రతిదాన్ని అనుభవించాడు, ప్రతిదాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అప్పుడు సింహాసనం ఇక్కడ మళ్ళా దిగాడా? లేదు. హల్లెలూయా. నా జీవితంలో కూడా చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఉండే. ఫీజు కడతాకు ఉండేది కాదు. కనీసం అప్పుడు ఇలా చీకే ఐస్ 5 పైసలు ఉండేది, అది కొనుక్కోవటం కూడా చాలా కష్టమైంది మా రోజుల్లో బోర్డు స్కూల్లో. ఆ ఐస్కి మళ్ళీ చివర సేమ్ వేసేవారు, అదైతే 10 పైసలు. అయ్యి బాబు, వాళ్ళు సేమ్ వేసి కొనుక్కున్నారంటే వాళ్ళు రిచ్ అనమాట మా స్కూల్లోను. మళ్ళీ ఐస్లో మళ్ళీ తెల్ల ఐస్ ఉండేది, కలర్ ఐస్ ఉండేది అనమాట. కలర్ ఐస్ అయితే 15 పైసలు, మామూలు ఐస్ అయితే 5 పైసలు ఉండేది అనమాట. ఇంత వేరియేషన్ ఉండేది అనమాట. అది ఎప్పుడు తింటామా అని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసామనుకుంటున్నారు. అటువంటి స్థితిలోంచి దేవుడు ఏం చేస్తాడు ఈ రోజున? చూశారు కదా మీరంతా కూడా. దేవుడు నమ్మదగినవాడు, దీనులను దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరో అడుగుతున్నారు, సేవకులే, అసలు మీరు అలాగే ఎలా చెప్పేస్తారండి? అంత స్థితిలోంచి వచ్చే మాత్రం ఇంత బోల్డ్గా, ఇంత ఓపెన్గా ఏ స్థితిలోంచి వచ్చారో మీరు అంత నిర్మోహమాటంగా ఎలా చెప్తున్నారు? హల్లెలూయా. దేవుడి నామ మహిమార్థంగా, దేవుని వాక్యం సత్యమని నిరూపించడానికి నేను ప్రత్యక్ష సాక్షిని. హల్లెలూయా.
నేను సిగ్గుపడను, నేను భయపడను. నా యేసయ్య నన్ను ఎక్కడి నుంచి లేపాడో, ఎక్కడ పెట్టాడో నేను అనేక మందికి చూపించాలి. నన్ను సజీవుడిగా ఉంచి నా యేసయ్య కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. ఆమేన్. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, భారము నా మీద ఉన్నది. ఆ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను చెప్తానే, నాకు భయం ఏముంది? కనీసం అన్నం తింటా కూర ఉండేది కాదు. మా చిన్నమ్మోళ్ళ ఇంటికి కాలింటికి వెళ్తే అప్పుడే అయిపోయింది బాబా అనేవారు. మరి ఏం చేస్తాం? దగ్గర బావి దగ్గరికి వెళ్ళి అందులో వాటర్ తెచ్చుకుని అన్నంలో కలిపేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మీకు ఇస్తే తినేసేవాళ్ళం. ఏమి ఇబ్బంది అనిపించలేదు, బాధ అనిపించలేదు ఎప్పుడు. కానీ రోజులు వచ్చాయి, ఈ రోజున వద్దండి ప్లీజ్ అండి, బతిమాలుకోవాల్సి వస్తుంది. బ్రదర్ ఆ హోటల్కి వెళ్దాం, బ్రదర్ ఎక్కడికి వెళ్దాం, బ్రదర్ చికెన్ తింటారా, మటన్ తింటారా, ఏది కావాలి? ఆప్షన్ నాకు. ఎందుకు ఈ స్థితికి వచ్చిందంట పరిస్థితి? హల్లెలూయా. యేసయ్య నీ కాపరైతే కృపాక్షేమలు నీ వెంట పడతాయి, మనుషులు నీ వెంట పడతారు, ఆశీర్వాదాలు నీ వెంట పడతాయి, ఐశ్వర్యం నీ వెంట పడుతుంది, డబ్బు నీ వెంబడిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య వైపు చూడు, నువ్వు యేసయ్యని గురిగా పెట్టుకో, రోషంగా జీవించే దేవుని కొరకు. నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, అప్పు చేయను. నేను అవసరమైతే ప్రాణం పోయినా పర్లేదు, ఇంట్లో తలుపేసుకుని నేను అప్పు లేని వ్యక్తిగా ఆరోగ్యంగా చచ్చిపోతాను, కానీ అప్పు మాత్రం చేయను అని చెప్పి అప్పుకు విడాకులు ఇచ్చి 16 సంవత్సరాలు అయింది. మరలా రీమ్యారేజ్లు ఉండవు. ఇంకా ఒకసారి విడాకులు అయితే విడాకులు, ఇంకా మళ్ళీ దాని వైపు అప్పు చేసే అవకాశం రాదు. అప్పు చేయను, అప్పుకి నాకు సంబంధం లేదు. తూర్పుకి పడమటికి ఎంత దూరమో నా యేసయ్య అప్పుకి నాకు అంత దూరం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు ఉన్నాయనుకోండి, ఇంతకన్నా మంచి చేసేవాళ్ళు తీసుకుని చేస్తాను. ఒకవేళ డబ్బులు లేవనుకుని ఇంట్లో కూర్చొని చేస్తాను. కానీ చేయటం అయితే పక్క. హల్లెలూయా. చేయటం అయితే ఎవరు ఆపలేరు. నిన్న మంచిగా ఆరాధన జరుగుతుంటే నేను నన్నేపాటికి ఏమీ అనిపించలేదు. నేను ఇలాగ ఇంట్లోంచి బయటికి వెళ్ళాను, ఎంటర్ అయిపోయాడు ఎవడు, సైతాన్ గడు. ఎంటర్ అయిపోయి వెంటనే ఏం చేయడం అనుకుంటా, ఆ పక్కన ట్రాన్స్ఫార్మర్ పేల్ చేసాడు అనమాట. పెద్ద సౌండ్ వచ్చింది. చక్కగా నేను బుక్స్ అన్నీ పోస్ట్ చేస్తా, పోస్ట్ ఆఫీస్లో ఉంటే ఫోన్ చేసింది మా ఆవిడ. ఇలాగ అయిపోయింది, అందరికీ కరెంట్ ఉంది, ఇక్కడే కరెంట్ లేదు. అమ్మ బాబు, ఇది అయితే ఖచ్చితంగా ఆడిపనే, నువ్వేం కంగారు పడకని చెప్పి గబగబా వచ్చి చూశాను. అంతా చెక్ చేశాను అనమాట. వాడు ఒకవేళ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, తిరిగి ఎలాగెళ్తాడు? 7 ద్వారాల్లో బయటికి వెళ్ళాడు. ఆమేన్, ఆమేన్. మనకేమి టెక్నాలజీలో అంత తెలియదు, ఆ కరెంట్ గురించి అసలు ఏమీ తెలీదు. కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా? జ్ఞానం ఇచ్చాడు. ఎక్కడ ఇది ఎందుకు ఎలా చేస్తుంది, ఏంటి ప్రాబ్లం, ఇవన్నీ చూస్తే ఆ ఎంసీబీ అనేది టక్కన కింద గడిపోయింది అనమాట. ఓహో, దీన్ని పైకి లేపితే సరిపోద్దని చెప్పి ఇలా లేపితే సెట్, మళ్ళీ ప్రాబ్లం రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చాయి. అందరూ వెళ్ళిపోయారులే, ఇంక ఇటు పని అయిపోయింది అనుకున్నాడు సైతాన్ గడు. అంటే 300 మంది ఉన్నట్టు వాచింగ్ సడన్గా తగ్గిపోయింది. అంతే. నేను మళ్ళీ ఏం చేశాను, వెంటనే లైవ్ స్టార్ట్ అయింది, మీరు అందరు రండి అంటే ఎలా విధిగా 1 నిమిషంలో మొత్తం అందరూ మళ్ళీ వచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చూసుకుని సైతాన్ గడు నాతో పెట్టుకుని నాకు సమస్య కాదు, వాడికి సమస్య. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారిని అంట తీసుకెళ్ళి జైల్లో పెడితేనంట ఆయన ఏం చేశాడు, ఈయన బంధించేసాం కదని సైతాన్ గడు హాయిగా పడుకుందని ట్రై చేశాడంట. ఈ లోపల స్టార్ట్ చేశాడంట ఎవరు, హల్లెలూయా. అయ్యి బాబు ఏంటది అని చెప్పి తుళ్ళుబడులు ఇస్తే సైతాన్ గడు ఏముంది అక్కడ, గొప్ప ఆరాధన జరుగుతుందంట. ఆరాధన జరిగాక ఏమైంది, ఈయన బంధకాలు ఊడతాం కాదు, ఆయన బంధకాలు, జైల్లో ఉన్న వాళ్ళందరూ బంధకాలు ఊడిపోయినాయి అంట. హల్లెలూయా. అయ్యి బాబోయ్, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి వాడిని జైల్లోకి రానివ్వకూడదు. ఇప్పుడు ఎవరికి లాస్ అయింది? సైతాన్ గడికి లాస్ అయింది. ఈయన ఏదో బంధిద్దాం అనుకుంటే అందరు బంధకాలు ఓడిసి తీసిపోయాడు బయటికినా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదవ్వాలి. ఆమేన్. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీ అండర్లోకి రావాలి. ఆమేన్. బ్రదర్, ఇంటికి వచ్చాను కానీ నా ఇష్టం ఏమీ చెల్లదు అసలేని, నా మాటకి విలువే లేదు అసలేని, నాకు విలువే లేదు అంటున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము, నువ్వు అడుగుపెట్టు ప్రతి ఇల్లు, ప్రతి ప్లేసు, ప్రతి ఆఫీసు నీ అండర్లోకి రావాల్సిందే. ఆమేన్. నీ మాట తలగా ఉండవలసిందే. ఆమేన్. నువ్వు నమ్మాలి, పలకాలి, విశ్వసించాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఆమేన్. ఈ ప్లేస్లోకి వచ్చాక నేను ఈ మొత్తం బిల్డింగ్లో బెస్ట్ హాల్ ఏది అని వెతికాను. నేను ఇదే బెస్ట్ హాల్, ఇదే ఏసీ హాల్, ఇదే సౌండ్ ప్రూఫ్ హాల్ అనమాట. కాబట్టి మనం అలాంటి ప్లేస్లో అడుగు పెట్టాలి. ఇది నాది అని నువ్వు పలకాలి. దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా.
అంతేగాని అయ్యో 200 రూపాయలతో వచ్చాను కాబట్టి ఫస్ట్ ఆ టెంట్ స్టార్ట్ చేద్దాం, సెట్టింగ్ స్టార్ట్ చేద్దాం, అలా ఆలోచించలేదు నేను. బెస్ట్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సమయం అవుతుంది. ఈ యొక్క వచనాన్ని మళ్ళీ చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే ఇందులో చాలా అద్భుతమైన విషయాలు దాగున్నాయి. సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. చెప్పండి అందరూ. ఫలమిచ్చును, ఫలితమిచ్చును, సమృద్ధి ఇచ్చును, ఆశీర్వాదం ఇచ్చును. ఆమేన్. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులరా, చాలామంది శిక్షణ అనుభవిస్తూ ఉంటుంటారు. అది దేవుడిచ్చాడు అనుకుంటారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువుదాం, 13వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని మరి ఏంటి దేవుడు నాకు ఎందుకు ఈ శోధన ఇచ్చాడు, దేవుడు నన్ను ఎందుకు శోధించున్నాడు అని అంటారు కదా మరి చాలామంది. దేవుడు ఎవరిని కూడా శోధించడు. యోబుని శోధించాడు కదా బ్రదర్ బాగాను. యోబుని దేవుడు శోధించాడా? ఎవరు శోధించారంట? యోబు గారే రాసుకున్నాడు శాసనం, అది అమలైందంతే. నేను ఏది వస్తుందని భయపడి, నాకు తెలుసు ఇలాగ జరుగుతుందని. మీరు కూడా అంటారు కదా, నేను అనుకున్నాను ఇలాగే జరుగుతుందని, నాకు తెలిసి సంబంధం క్యాన్సిల్ అయిపోతుందని, నాకు తెలిసి ఉద్యోగం ఊడిపోతుందని. అంతే. మళ్ళీ వచ్చి బ్రదర్ మరి నువ్వే అన్నావు కదా ముందు మాట, నేను అనుకున్నట్టుగానే జరిగింది. యోబు గారు అంటున్నాడు ఆ మాటలు ఎందుకని. యోబు 3:20 చదువుకున్నట్లయితే నేను ఏది వచ్చినని భయపడుచుంటునో అదే కలిగిందంట. అంటే పిల్లలు పోతారని, ఆస్తి పోతుందని, ఇవన్నీ ఆయన అనుకున్నాడు కాబట్టి ఏమైందంట? కార్యరూపం దాల్చేసింది. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ ఆలోచన, మీ మాట, మీ యొక్క తలంపులు చాలా పవర్ఫుల్. ఆమేన్. ఈరోజు మీరు జీవిస్తున్నటువంటి జీవితం ఏంటి తెలుసా? గతంలో మీరు ఆలోచన చేసినటువంటివి, గతంలో మీరు పలికినటువంటివి, గతంలో మీరు ఏదైతే ఊహించుకున్నారో ఆ ఊహంతా ఈరోజు మీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నది. ఆమేన్. ఎస్, వాస్తవం. నేను నా యవ్వన కాలంలో, నా టీనేజ్లో నేను అదంతా ఊహించుకున్నాను, నేనంతా రాసుకున్నాను, నేనంతా గీసుకున్నాను. అదంతా ఈ రోజున దేవుడు కార్యరూపం దాల్చేలా చేశాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసోపు కూడా దేవుడు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఇదిగో నువ్వు గొప్ప రాజు అవుతావు, సింహాసనం ఎక్కుతావు, ఉన్నత పరిస్థితిలో ఉంటావు, నీ అన్నదమ్ములు నీకు నమస్కారం చేస్తారు, నీ తల్లిదండ్రులు నీకు నమస్కారం చేస్తారు అని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు దేవుడు. అదే జరిగిందా లేదా? ఆలస్యమైంది కానీ అద్భుతం మాత్రం ఖచ్చితంగా దేవుడు చేశాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు మాట ఇచ్చాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. భూమి ఆకాశం గతించిపోతుందేమో కానీ దేవుడి నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రికలో మనం మొదటి నుంచి చదువుకునేట్లయితే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. తొందరగా ముందుకెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కాకుండా పైనుంచి మళ్ళీ వద్దాం. మనం 1వ వచనం నుంచి తొందరగా చదువుకుంటూ వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పబడి రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, అబ్బా అమ్మ మీకోసమే చెప్తున్నాడు ఇక్కడ ఈయన యాకోబు గారు. ఏమన్నాడు తెలుసా? నానా విధములైన, నానా ఏంటి అమ్మ నా బాధలు పడుతున్నాం, నానా విధాలైన బాధలు పడుతున్నాం. అమ్మ నాన్న కాడ తాతల దాకా కూడా వెళ్ళిపోతారు మీరు కావాలంటే. ఈయన ఏమన్నాడు? నాన్న అన్నాడు కానీ కదా. ఎన్ని శ్రమలు అనిపిస్తున్నా ఏం చేయాలంట? అది మహానందం అని ఎంచుకొనిడే. అబ్బాబ్బా, ఈ లెవెల్ ఆఫ్ ఫెయిత్లోకి వచ్చినటువంటి వారిని ఏ సమస్య కృంగదీయలేదు, రొంగదీయలేదు. సమస్య బెండ వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా. ఇంకా నా వల్ల కాదు ఇలాంటి వాడితోటి. కాబట్టి ఏ ఆర్థిక సమస్య వచ్చినా నేను కృంగదీయాలనుకుంటుంది కానీ అది కృంగిపోతుంది అనమాట. ఏ అనారోగ్యం వచ్చినా నేను కృంగదీయాలనుకుంటుంది కానీ అది కృంగిపోతుంది. అది ఎప్పటికీ దాని వల్ల కాదు కాబట్టి ఏం చేస్తుంది? సమస్య లొంగిపోతుంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనిడి. నెక్స్ట్,
4వ వచనం చదవండి అమ్మా. మీరు సంపూర్ణులను అనునాంగులను కొదువు లేని వారునై ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడే. నెక్స్ట్, మీలో ఎవరికైనాను, సరే మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న విషయం అంతా కూడాను, సమయం లేదు కాబట్టి, దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైనా సరే శ్రమ వచ్చినట్లయితే సంతోషించాలి. ఎందుకనంటే కీడు వెనక ఎప్పుడు కూడా మేలు దాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనకి శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణ మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ నూతన పరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శిల్పి అంట అలా వెళ్ళినప్పుడు 2 రాళ్ళు కనిపించినాయి అంట. ఆ 2 రాళ్ళను తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడంటే ఒక రూపం దాంట్లో చెక్కటక్ అని చెప్పి సుత్తి తీసుకుని ఆ శానంతో దాన్ని కొడుతుంటే ఒక రాడు ఉందంట. అబ్బో నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉన్నది, నాకు ఇన్ని దెబ్బలు ఇలా తట్టుకుంటానని చెప్పి అనుకుంటా ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంట, సరేలే అని చేసి ఆ రాడుని తీసి పక్కన పడేయాడంట. ఒక రాడుని తీసి కొడతా ఉన్నాడంట. ఎన్ని దెబ్బలు కొట్టినా అది అలా ఓర్చుకుంటుందంట, అలా సహిస్తూ ఉన్నదంట. దాన్ని అలా చెక్కేసరికి ఒక అందమైన రూపం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పక్కన పడేసిన రాడుని తీసుకెళ్ళి ఎక్కడో బయట పడేశారంట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంట, కొబ్బరికాయ కొట్టుకోవడానికి రాడుని వాడుతున్నారంట. ప్రతిరోజు దాని మీద కొబ్బరికాయ దెబ్బలు పడుతున్నాయి. ఈ యొక్క ఏదైతే సైలెంట్గా ఉందో, ఓర్చుకుందో, నిలబడ్డదో, ఇది ఒక అందమైనటువంటి శిల్పంగా తయారైందంట. దీని దగ్గరికి వచ్చిందంట. అందరూ సెల్ఫీలు దిగుతున్నారంట, అందరూ ముట్టుకుంటున్నారంట, అందరూ హత్తుకుంటున్నారంట. హల్లెలూయా. చూడండి, శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేదు, శోధన వచ్చినప్పుడు తట్టుకోలేదు. అబ్బో ఈ ఉలి దెబ్బలు నేను తట్టుకోలేను, ఈ యొక్క దెబ్బలు నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, ఈ శ్రమ నా వల్ల కాదు అన్నటువంటి రాటికి ఏమైందంట, నిరంతరం దెబ్బలే పడుతూ ఉన్నాయంట. కానీ ఏదైతే తట్టుకుని ఓర్చుకుని నిలబడ్డదో, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడంట. మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందమైన రూపం నీలో ఏర్పడాలంటే అలజడిని నువ్వు తట్టుకోవాల్సిందే, అలజడి గుండా నువ్వు వెళ్ళవలసిందే. అలజడి అద్భుతం కోసం మాత్రమే కానీ అంతం మాత్రం కాదు. హల్లెలూయా. అలజడి నిన్ను అద్భుతంగా మారుస్తుంది తప్ప నిన్ను అంతం చేయదు. ఆమేన్, హల్లెలూయా. అలజడి అద్భుతం కొరకే. నా జీవితంలో ఉన్న ఈ అలజడి గొప్ప అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. నా జీవితంలో ఉన్న ఈ యొక్క అలజడి గొప్ప ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనకి 3 ముఖ్యమైనటువంటి సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం చదివిన వచనంలోనే 3 పార్ట్లుగా మనం చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ప్రస్తుతమందున్న సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషము కనబడదు కదా. ప్రస్తుతం మీరు వెళ్తున్నట్టు నిందలు, అప్పులలో వచ్చి మిమ్మల్ని మాట్లాడుతున్న మాటలు, మీరు ఫెయిల్ అయినటువంటి విధానం చూసి, మీరు లాస్ అయిన విధానం చూసి, అంతా ఎలాగున్నది అంతా కూడాను ఒక శిక్షణ. ఎందుకనంటే ఈ పరిస్థితి గుండా మీరు వెళ్ళవలసి వచ్చిందంటే నిజమైనటువంటి వారు ఎవరో మీకు బయటపడతారు. హల్లెలూయా. నాకు ఒక సహోదరు రీసెంట్గా పరిచయం అయింది. ఆమె చాలా కష్టపడి పనిచేస్తూ ఉంది, చాలా కష్టపడి పనిచేస్తూ ఉంది. అయితే కష్టపడ్డదంతా కూడా ఎక్కడో ఉండి భర్తకి, బిడ్డలకు పంపేస్తూ ఉంది. కానీ వాళ్ళు సరిగ్గా మాట్లాడరు, సరిగ్గా పట్టించుకోరు. నేను ఇచ్చిన సలహాతో ఏమైందో తెలుసా, కాపురం కూలిపోయిందని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. అయ్యో బాబు, నేనేమన్నానంటే, అమ్మా డబ్బులు ఇవ్వటం మానేసి, అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఏం డబ్బులు ఏమి లేవు, ఇంత కష్టపడ్డావు. కానీ ఏం చేస్తావంటే సేవ్ చేసుకో. రేపు నీకు ఏదైనా సమస్య వస్తే ఎవరిస్తారు, నీకు ఎవరు చూడరు నేను. కాబట్టి సేవ్ చేసుకో. ఏమంటావంటే ఇక్కడ శాలరీ ఇవ్వలేదు, లేకపోతే ఇబ్బంది ఉంది అని చెప్పి అనను. అంటే ఎప్పుడైతే పని చేసిందో వెంటనే తెల్లారాక నేను ఎప్పుడు వెళ్తానని చూసి ఏడుపు అనమాట. నా కళ్ళు తెరిపించారు, నా జీవితం ఏంటో నాకు తెలిసింది. ఏమైంది అమ్మా నాన్న, ఎప్పుడైతే నేను డబ్బులు ఇవ్వనన్నానో ఇంకంతా యుద్ధం అనమాట, విజృంభణ అనమాట. ఇంకా మాతో మాట్లాడొద్దు, నీకు మాకు సంబంధం లేదు అంటే ఈ సంబంధం అంతా ఎంతకోసం, ఇంతకని డబ్బు కోసం. అర్థమైందా? అమ్మ నా కళ్ళు తెరిపించారు, నాకు మంచి సలహా ఇచ్చారు. హల్లెలూయా. ఆమె ఒక బ్రాహ్మణ్ అనమాట. ప్రతిరోజు లేచాక వాక్యం వింటూ ఉన్నది. హల్లెలూయా. లైవ్ చూస్తూ ఉన్నది, బలపడుతూ ఉంది. జీవితం అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నువ్వు ఉన్న స్థితిలోనే ఉన్నతంగా జీవించడం నేర్చుకోవాలి. ఆమేన్. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను మొన్న ఒక చోటుకి వెళ్తే ఆ ఇంట్లో ఒక మెయిడ్ ఉంటుంది, పని చేసుకునే ఆవిడ. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది. ఎవరండి ఈవిడ అన్నాను. పనామన్నది. పనామేంటి అన్నాను. ఎవరికంటే నాకన్నది. ఎవరికంట? ఈవిడ ఆల్రెడీ పని చేస్తున్న ఇంట్లోను మళ్ళీ ఈవిడ ఏం చేసింది, ఇంకొక పని ఎందుకంటే అన్నాను. మరి నా బట్టలు ఎవరు ఉతుకుతారు? వీళ్ళ ఇంట్లో పని చేసి అలసిపోయి మళ్ళీ నా పని నేను చేసుకుంటానేంటి? అందుకని నా పని చేయటకు మళ్ళీ నేను పని మనిషిని పెట్టుకున్నాను అన్నది. చూసారా? ఉన్న స్థితిలోనే ఉన్నతంగా జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పని చేస్తున్నాను, నాకు 25,000 వస్తుంది. ఇప్పుడు నా బట్టలు ఎదుగుతే 2-3 వేలు ఇస్తాను, అయిపోతుంది కదా సింపుల్గాని. చూసారా అంత తెలివితేటలో? మనం ఏం చేస్తాం ఎప్పుడు కూడాను లేబర్ మెంటాలిటీ అంటారు. బాధపడకండి. అంటే ఏంటి, ఎప్పుడు కూడా పని చేసుకోవాలనుకుంటాం, కానీ తెలుగు ఆలోచించం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రస్తుత కాలపు వేదన, దుఃఖము, శిక్షణ ఇదంతా కూడా నీకు ఎలా కనిపిస్తుంది? దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయాలంట మరి? ఇది తప్పించుకుని వెళ్ళిపోవాలా? అదే చెప్తున్నాడు ఆయన. అయినను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చెప్పాలి. శద్రకు మేషకు అబేద్నెగోను వారు ఒక మాట అన్నారు, చాలా వండర్ఫుల్ వర్డ్. ఏంటి తెలుసా? మా దేవుడు ఈ యొక్క అగ్నిగుండంలోంచి కాపాడటానికే సమర్థుడు. తర్వాత అయినను ఒకవేళ, అబ్బా ఇక్కడే వస్తుంది అసలు విషయం అంతా కూడా. ఒకవేళ తప్పితే దేవుడు, తప్పించకపోతే కాదా? చాలామంది ఇది అనమాట. ఈ ఉద్యోగం వస్తే, ఇది జరిగితే మా కుటుంబం అంతా మీ చర్చికి వచ్చి సాక్ష్యం చేస్తాం, లేకపోతే అడ్రస్ ఉండదు. చాలామంది అడ్రస్ లేవు కదా మరి. ఎందుకంటే అలా అనుకున్నది జరగలేదు. వాళ్ళు అనుకున్నట్టు జరిగితేనే దేవుడు, అనుకున్నట్టు జరిగితేనే పాస్టరు, అనుకున్నట్టు జరిగితేనే చర్చు. కానీ ఇక్కడ శద్రకు మేషకు అబేద్నెగోను వయసు ఎంత తెలుసా? 13, 14, 15. దానియేలు వయసు 17. ఇంత వయసులో ఉన్నటువంటి పిల్లలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అగ్నిగుణం ఆఫ్టర్ ఆల్ మా దేవుడికి అంటున్నారు అనమాట. హల్లెలూయా. చెప్పారా ఎప్పుడన్నాను? మీ ఇంటికి వచ్చినప్పుడు దొరికిన అనకండి, నీ అప్పు ఎంత ఆఫ్టర్ ఆల్ అనకండి. అంత ఆఫ్టర్ ఆల్ అంటే మీరు ఆఫ్టర్ ఆల్ అయిపోతారు అనమాట. మా ఏసీ ఎంత గొప్పడు తెలుసా, నీ అప్పు ఎంత ఆఫ్టర్ ఆల్ అన్నారు అనుకోండి, అంతే వెంటనే మూసేస్తారు మిమ్మల్ని. అక్కడ పలకండి. ఎక్కడ పలకాలి? మోకాళ్ళ మీద మోకరించినప్పుడు, నా యేసయ్య ఇదిగో ఆకాశాన్ని జాంతో కొలిచావు, నువ్వు శక్తిమంతుడు, నువ్వు గొప్పవాడు, ఈ సమస్య నీకు సమస్య కాదు, ఏ సమస్యనైనా ఆయన నన్ను నడిపించగలుగుతావు, నన్ను గొప్ప చేయగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట? ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అభ్యాసం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సహనంతో నేర్చుకోవాలి. యోసేపు గోతిలో పడితే శనిగాడు గొనిగాడా? యేసోపు జైల్లో పడితే శనిగాడు గొనిగాడా? పడి ఫలించడం నేర్చుకున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి, ఫలించడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది ఏం చేస్తుందంటండి? అభ్యాసం కూసి విద్య అంటుంటారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటుంటారు. అన్ని కొటేషన్స్కే, గోడలకే పరిమితం, జీవితాల్లోకి ఏమి రావు కదా. ఎంత బాగుందో కొటేషన్, బాగుంటుంది గోడకుంటేనే, కానీ జీవితంలో ఉంటే ఇంకా బాగుంటుంది. అనేక మందికి నువ్వు బాగుపడిన వ్యక్తిగా కనిపిస్తావు. జీవితంలోకి రావాలి అవి, గోడలు కాదు. అందుకే మా ఇంటికి రాని మీరు ఒక్క వాక్యం కనబడదు ఎక్కడ. మా ఇంట్లో ఎక్కడ ఒక వాక్యం ఉండదు, కానీ మా జీవితంలో అంత వాక్యమే ఉంటుంది. హల్లెలూయా. అందుకని మా జీవితాలు అనేక మందికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అదే గోడకు వాక్యం ఉంటే మాకేమైనా వాక్యం రాదా? ఆ గోడకు చూసిన వాక్యం నేర్చుకోవాలా? కాబట్టి నువ్వు ఒక అద్భుతంగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రస్తుత కాలపు వేదన, దుఃఖము దాన్ని దాటి వెళ్ళిపోవద్దు. దాని నుంచి అభ్యాసం చేసుకో, నేర్చుకో. ఎలా జయించాలి, ఎలా బయటపడాలి, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి, అది నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంట? మూడవదిగా నెంబర్ 1, ప్రస్తుత కాలపు వేదన అనేటువంటి దుఃఖం అనేటువంటిది పర్మనెంట్ కాదు, కొంతకాలం ఉంటుంది. దాంట్లోంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపోవద్దు. అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. ఈ సమయంలో ఏ పాట నేర్చుకోవాలి? ఈ యొక్క బ్రదర్ ఏ బోల్ అంట కదా, హైదరాబాద్లో ఆల్రెడీ 3 కేసులు వచ్చాయంట కదా, ఇది కూడా కరోనా లాగా అయిపోతుంది అంట కదా. నీకు ఎందుకు గొడవ అంతాను? మరి ఏం చేయాలి? 97 కీర్తన పట్టుకో. నా పక్కన 1000 మందికి ఎబోలా వచ్చినా కానీ, నా కుడి పక్కన 10,000 మందికి వచ్చినా కానీ
ఆ అపాయం నా దగ్గరికి రాదు. ఆమేన్. నువ్వు పలకాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. పిరికి వారిని దేవుడు దీవించడు, పిరికి వారికి దేవుడు సహాయం చేయడు. దేవుడికి ధైర్యవంతులు కావాలి, దేవుడికి రోషం కలిగిన వాళ్ళు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించాలి, శిక్ష వెనక దాగినటువంటి అసలు ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మూడో చూసినట్లయితే అభ్యాసం కలిగినటువంటి వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం ఇస్తూ ఉన్నది. ఆమేన్. నువ్వు మంచి ఫలాలు చూడాలన్నా, మంచి ఫలితాలు చూడాలన్నా అభ్యాసం చెయ్యాలి. ఆమేన్. నేను ఇంట్లో కూర్చుని రోజును ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మెసేజ్ చెప్తానే ఉండేటువంటి వాడిని. నాకు ఎందుకు అర్థం అవ్వలేదు. కానీ అదంతా ఈరోజున దేవుని సన్నిధిలో స్టేజ్ మీద చెప్పడానికి, అవలీలగా చెప్పడానికి అదంతా కూడా అభ్యాసం అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో ఉన్నటువంటి ఒక మరి 2 నీటి బిందువులు మాట్లాడుకుంటూ ఉన్నాయంట. ఒకటి అన్నదంట, మహాసముద్రం చూసావా, ఎంతటి మహాసముద్రం, మనం ఎంత దాని ఎదుటంటే ఒక నీటి బిందువు ఉందంట, ఏడ్చవలే మనలాంటి అనేక నీటి బిందువులు కలిసిన అటువంటి మహాసముద్రం ఏర్పడ్డది అన్నదంట. ఈ రెండాటికి చల్లని గాలి తగిలింది, 2 ఆకాశం నుంచి అలా జారి కింద పడ్డాయంట. ఇది గర్వించినట్టు నీటి బిందువు ఏం చేసింది తెలుసా, అదే సముద్రంలో కలిసి అడ్రస్ లేకుండా పోయింది. ఏదైతే నీటి బిందువు తగ్గించుకొని మనం ఎంత అని తగ్గించుకున్న నీటి బిందువు ఆ ఆల్చిప్పలో పడ్డదంట. హల్లెలూయా, ముత్యంగా మారిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ఆలుచిప్పలో పడ్డ నీటి బిందువు ముత్యంగా మారాలంటే ఎంత వేడి గుండా వెళ్తా తెలుసా, ఎంత శ్రమ గుండా వెళ్తా తెలుసా, ఎన్ని శోధనలు గుండా వెళ్తా తెలుసా, ఎంత అభ్యాసం చేసుకోవాల్సి వస్తుందో తెలుసా. వాటన్నిటి నుంచి బయటకు వచ్చాక అద్భుతమైన ముత్యంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, శ్రమలు శాశ్వత కాలం కాదు, శ్రమలు చుట్టాలు లాంటి వాళ్ళు అనమాట. ఏ చుట్టమైన మీ ఇంటికి వస్తే ఎన్ని రోజులు ఉంటాడు? 1 రోజు 2 రోజులు. మీరు బాగా ప్రేమ కలిగిన వాళ్ళు అయితే 1 వారం రోజులు ఉంటారు. తర్వాత ఖచ్చితంగా సర్దుకుని పోవలసిందే. ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ రోగమైనా మీ జీవితంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది ఒకనొక రోజుని విడిచిపోవలసిందే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైన సహోదరి స్నేహితులారా, యేసోబు జీవితం చూసినట్లయితే అలజడి, ఆందోళన, కానీ అద్భుతంగా మార్చబడ్డాడు, అందరి స్థితిలోకి హెచ్చించబడ్డాడు. ఆమేన్. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా యేసయ్య మరి ఈ విధంగా సమస్తము నీకు దుఃఖకరంగా, చింతకరంగా, బాధకరంగా అనిపిస్తుందేమో, కానీ దాన్ని అభ్యాసం చేసుకో, దాన్ని ఎలా జయించాలని నేర్చుకో. ఈ దుఃఖం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఏం నేర్చుకోవాలో నేర్చుకో. ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎవరు నిజమైన వ్యక్తులు, ఎవరు నిన్ను ప్రేమించేవారు, ఎవరు నీ కొరకు నిలబడేవాళ్ళు, ఇవన్నీ తెలియటానికే దేవుడు ఇటువంటి పరిస్థితులు గుండా నీకు వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇచ్చాడేమో. దయచేసి ప్రతి పరిస్థితి ఒక పాఠంగా నేర్చుకుందాం. ఆమేన్, ఆమేన్. దానివల్ల వచ్చే ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మనకి ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, యువతలను చూస్తే అంతా కూడా అలజడి, గందరగోళం, ఆందోళన, కానీ అటువైపుకి వెళ్ళి చూస్తే చివరికి వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో అద్భుతాలు చేయడానికి, మరి ఆశీర్వాదకరంగా ఉండటానికి, దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఒక అలజడిని గుండా నలవటానికి అవకాశం ఇచ్చాడు. అలజడిని మాత్రం దేవుడు క్రియేట్ చేయడు. అలజడిని సైతాన్ గాడు నీ జీవితంలో క్రియేట్ చేస్తాడు, కానీ దాన్ని దేవుడు అద్భుతంగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మరి యేసయ్య మనతోటి వాక్యం ద్వారా మాట్లాడాడని చెప్పి నేను నమ్ముచున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, ఈ యొక్క వాక్యం విత్తబడినది ఏది వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడే అలజడి అద్భుతం కోసమని చెప్పి ఈ రోజున అందరూ అనుభవిస్తున్న అలజడి అంతా వారి జీవితంలో అద్భుతంగా మార్చి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.